రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నీచమైన ప్రచారం ఇవాళ తారాస్థాయికి చేరిపోయింది. నరేంద్ర మోడీ గారి యొక్క తల్లి మాతృమూర్తి చనిపోయిన ఆవిడ మీద కనీసం ఆవిడని గొప్పదని చెప్పైనా పర్లేదు, కానీ ఆవిడ మీద విమర్శలు చేయడం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ దిగజారుదనానికి, మహిళలను ఎంత అవమానిస్తారో దానికి ఇదొక తార్కాణంగా చెప్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని మహిళలందరూ కూడా బహిష్కరించాలి. రాబోయే బీహార్ ఎన్నికల్లో చెప్పుతో కొట్టి రాహుల్ గాంధీ వస్తాకి చెప్పుతో కొట్టి నా కొడుకు మాట్లాడాలని చెప్పి సందర్భంగా ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. పేరు బొమ్మదేవ రత్నకుమార్ అండి. నేను ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ని. ఏదైతే బీహార్లో ఎలక్షన్ మీటింగ్లో రాహుల్ గాంధీ సమక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నరేంద్ర మోడీ గారి తల్లిని దుష్ప్రశ్నలాడారో దాన్ని మేము భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ భారతమాత ఈ భూమి మీద ఆయన ఉంటా కూడా ఒక తల్లిని తనకి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళని ఖండించలేదంటే ఇటువంటి రాహుల్ గాంధీ అనేవాడు ఈ పార్టీని నడపడం అనేది వేస్ట్. ముందు ఈ పార్టీని బర్తరఫ్ చేయాలి. అలాగే అసలు రాహుల్ గాంధీని కూడా పార్టీలోంచి తీసేయాలి. నాయకత్వం చేతకలేని నాయకుడు అని చెప్పుకోవడం కూడా సిగ్గుచేటు. ఒక తల్లి, ఇప్పుడు మేము ఇంతమంది ఉన్నాము, భారత సంస్కృతి సాంప్రదాయం తెలిసిన వాళ్ళ మహిళలు కాబట్టి రాహుల్ గాంధీ తల్లిని మేము ఏమనకుండా ఈ కాంగ్రెస్ పార్టీ గురించే మేము మాట్లాడుతున్నాము. అయినా సరే సిగ్గు లేకుండా ఈ రాహుల్ గాంధీ దాన్ని ఖండించకుండా ఉన్నందుకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ ఎవరు షర్మిల గారు కూడా దీన్ని స్పందించకపోవడం, దీనికి క్షమాపణ చెప్పబోవడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ, ఎలాగైనా సరే భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళంతా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నామండి. మత్స్యగూడ గుంటూరు మున్సిపల్ కార్పొరేటర్. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, భారతదేశంలో తల్లులందరినీ మాతృపుత్రులా గౌరవించే సంస్కృతి మనది. అలాంటి సంస్కృతి రాహుల్ గాంధీకి ఉండదని మనకు తెలుసు. ఎందుకంటే అతను ఇటలీ బిడ్డ, సోనియా ముద్దులు కొడుకు. సోనియా పిల్ల ఎలా పెంచిందో, సోనియా గాంధీ ఎలా పెంచిందో అలాంటి కల్చర్ ఆయన దగ్గర ఉంటుంది. ఆయన నుంచి మనం మంచి వాక్యాలు ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పు. ఇలాంటి మాటలు మాట్లాడి దేశ మాతృమూర్తుల గౌరవాన్ని దించేసినటువంటి రాహుల్ గాంధీకి ఈ భారతదేశంలో ఉండే హక్కు లేదు. అదేవిధంగా అతన్ని వెంటనే ఇటలీ వెళ్ళిపోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. మోడీ గారికి ఆయన క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ మీద ఉంది. ఇది బీజేపీ మహిళా మోర్చా యొక్క డిమాండ్గా చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై భారత్. నేను డాక్టర్ రాధా మాధవిని, బీజేపీ కార్యకర్తనండి. ఇవాళ మేము గుంటూరు నుంచి, విజయవాడ నుంచి ఒక విషయాన్ని నిరసన తెలియపరచడానికి వచ్చాం. అదేంటంటే ఇవాళ మనం ఏ పని మొదలు పెట్టినా సరే ముందు తల్లికి వందనం చేస్తాం. ఇప్పుడు అందరూ అన్నట్టు గంగా మాత, తులసి మాత, భారత్ మాత, ఇవన్నీ ఒక మాతే కాదు, అది ఒక మన ఫీలింగ్, మన ఇంటర్నల్ ఫీలింగ్. మనకు ఒక దేవుడు లాంటిది తల్లి. అలాంటి దేవుడు లాంటి తల్లిని ఇవాళ మీరు రాహుల్ గాంధీ గారు అలా మాట్లాడితే, అది కూడా ఏది మన ప్రియంతమ నరేంద్ర మోదీ గారి తల్లి, ఆవిడ అసలు ఈ భూమి మీదే లేరు. అయినా సరే లేని మనిషిని మీరు పట్టుకుని అలాంటి మాట్లాడడం అసలు మంచిది కాదండి. మీరు మర్చిపోయినట్టున్నారు, రాజీవ్ గాంధీ గారు వాళ్ళ మదర్ ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు వాళ్ళందరితో ఒకటే మాట అన్నారు, ఆజ్ మేరీ మా నహీ సారీ భారత్ కి మా మర్ గయి హై. అలాంటి మాటను మేమందరం గుండెలకి హద్దుకుని మీ అందరికీ ఓటేసాం. అది తప్ప, మేము చేసిన తప్ప, తల్లికి ఒక గౌరవం ఇస్తాం తప్ప, అది తప్పు అయితే మేము ఇది ఒప్పుకుంటాం. అది తప్పు కానప్పుడు మీరు ఇది చేసేది వాళ్ళ తప్పండి. దయచేసి మీరు పార్టీ ఐడియాలజీని ఏమైనా కావాల్సి క్రిటిసైజ్ చేయండి. మా ఆదర్శాలని, మా రెస్పెక్ట్ని, మా హార్ట్ ఫీలింగ్స్ని, తల్లిని మాత్రం ఏమనకుండా మీరు మీకు కావాల్సిన ప్రొటెస్ట్లు అవన్నీ చేసుకోండి. బట్ డోంట్ టచ్ అవర్ మదర్స్. మీరు ఒకవేళ మా తల్లిని కనుక, నరేంద్ర మోదీ గారి తల్లిని కనుక ఏమన్నా అంటే, మీరు ఇవాళ చూస్తున్నట్టు యావత్ భారతదేశం తల్లులందరం కదిలొచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగమని చెప్తాము. చాలా విపరీతమైన రిజల్ట్స్ వస్తాయి. దయచేసి మీరు తల్లిని మాత్రం దూషించొద్దు. నేను సోనియా గాంధీ అమ్మని ఒకటే అడుగుతాను, అమ్మ నువ్వు కూడా ఒక తల్లివే కదా, రాహుల్ గాంధీ అట్లా మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పరా అది తప్పు అని చెప్పి? ఇంట్లో తప్పులు చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళుగా మనం చెప్పాలి వాళ్ళు చేసే తప్పు అని. అంతేగాని ఇలా ఏదో నోటి కనిపిస్తే అది మాట్లాడితే చాలా దుష్పరిణామాలు కనిపిస్తాయి. భారతీయ సంస్కృతి ప్రకారం మహిళల్ని గౌరవించేటటువంటి భారతదేశం, స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ పూజించబడతారు అనేటటువంటి నానుడు ఉన్నటువంటి దేశంలో 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మహిళలకి ఏమాత్రం గౌరవం ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో నుంచి అతను బర్తరఫ్ అవ్వాలి. రాజకీయ సన్యాసం తీసుకోవాలి.
ఒప్పుకోవాలి. మహిళలందరికీ బహిరంగంగా క్షమాపణతో పాటు కాంగ్రెస్ పార్టీ అనేది మట్టుగడిచిపోయే విధంగా ఆ యొక్క పార్టీకి మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. రాహుల్ గాంధీలో ఇటాలియన్ బ్లడ్ రన్ అవుతుంది. అందుకే వాడికి ఏం చెప్పాలో తెలియక ఎంతో పవిత్రమైనటువంటి మోడీ గారి తల్లిని పట్టుకొని, ఒక ఐరన్ లేడీ పట్టుకొని, కష్టపడి పిల్లల్ని పెంచిన తల్లిని పట్టుకొని ఒక మాట మాట్లాడాడంటే దుర్యోధనుడు బగబగ మండి చనిపోయినట్టుగా వాడి పరిస్థితి జరగబోతుందని తెలియజేస్తున్నాను. అందుకే చెప్తారు ఎప్పుడు కూడా దేశ సంస్కృతిని. ఇటాలియన్ వాడిని పెళ్లి చేసుకొని యువతలకు వచ్చి మాట్లాడితే ఎంత చీర కట్టుకున్నా మనసులో ఉన్న భావాలు బయటకు వచ్చినాయి. ఇటువంటి పరిస్థితి జరిగింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో సంస్కృతి బయటకు వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మహిళా విభాగం ఖచ్చితంగా కోరుతూ ఉంది. భారతదేశంలో ఒక్క మహిళా తల్లిలకు కూడా నువ్వు ఎక్స్క్యూజ్ చెప్పి వాళ్ళ కాళ్ళకు మొక్కి ముందుకెళ్ళు. బీహార్లో నువ్వు ఓడిపోబోతున్నావు. నువ్వు చేసిన పనికి బీహార్ ప్రజలు నీకు బుద్ధి చెప్పబోతున్నారని తెలియజేస్తూ, ఇంకా ముందు ఎప్పుడైనా మోడీని టచ్ చేసావా, ఆ అగ్నిని టచ్ చేసావా, బస్ మమ్మ అయిపోతావు అని తెలియజేస్తున్నాను. నా పేరు బెల్లంకొండ విజయలక్ష్మి, ప్రకాశం జిల్లా స్పోక్స్ పర్సన్ని. భారతీయులు ఎక్కడ, భారతదేశంలోనే కాకుండా ఎక్కడ ఉన్నా కూడా భారతదేశ సంస్కృతిలోనే తల్లికి మాతృమూర్తికి ఇచ్చిన స్థానము మన సనాతన ధర్మంలో కూడా ఇలా ఉంది. కాబట్టి ఈ అనుచిత వ్యాఖ్యలు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయం మాట్లాడగలని, రాజకీయంలో లేని వాళ్ళని గురించి రాజకీయ పరంగా తీసుకొని వచ్చి తల్లిని మాతృత్వాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వేదిక మీద మాట్లాడటం అనేది, వారి పరివారము ఇలా మాట్లాడటం అనేది చాలా అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది, దీన్ని మేము నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ర్యాలీలో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని మన విజయవాడలో మేము నిరసన ర్యాలీని మా యొక్క అధ్యక్షురాలు సమక్షంలో మేము ఈ ర్యాలీని నిర్వహిస్తూ మా నిరసనని తెలియజేస్తున్నాము.